సిటీ న్యూస్ కు స్వాగతం। బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు। ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు। బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు। ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు। బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు। ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు। వయస్సు తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు। మతాలకు అతీతంగా పలువురు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు। వివిధ రాజకీయ పక్షాలకు చెందిన వారు ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు। బక్రీద్ పండుగ అసలు పేరు ఈదుల్ అద్హా అంటే త్యాగాల పండుగ అన్నది। దీనికి 2 నెలల ముందు వచ్చే మరొక పండుగ రంజాన్। దీని అసలు పేరు ఈదుల్ ఫిత్ర్ అంటే దానాల పండుగ। ఈ విధంగా ఇస్లాం పండుగల్లో మొదటిది దానాలు విస్తృతంగా చేస్తూ నిర్వహించుకునే పండుగ రంజాన్ అయితే, రెండవది త్యాగం చేస్తూ నిర్వహించుకునే మరొక పండుగ బక్రీద్। పండుగ అంటే ఇంటిల్లపాది కొత్త బట్టలు, రుచికరమైన ఆహారాలు వండుకు తింటూ సంతోషంగా గడపడం అన్నదే అందరికీ తెలిసిందే। కానీ ఇస్లాం దీనికి పూర్తి భిన్నంగా ఇంటిల్లపాది జరుపుకునే పండుగలో అగత్యపరులు, అవసరార్థులు, బీదలను, దగ్గరి బంధువులను, ఇరుగు పొరుగు వారిని కూడా సంతోషంలో భాగస్వాములుగా చేసుకుని, వారికి కలిగి ఉన్నంతలో దానమిచ్చి తినేదానిలో వారిని కూడా భాగస్వాములుగా చేసుకుని పండుగ చేసుకోవలసిందిగా ఆజ్ఞాపిస్తుంది। అందుకే ప్రతి వ్యక్తి ప్రవృత్తిలో దానగుణాన్ని, త్యాగనిరతిని పెంపొందించడానికి ఒక పండుగను దానాల పండుగ అని, మరొక పండుగను త్యాగాల పండుగ అని నిర్దేశించడం జరిగింది। సమాజంలో బీదలు, బంధువులు, ఇరుగు పొరుగు వారికి జంతుమాంసం నుండి 3 2 ఇవ్వటం అన్న ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తిలో త్యాగనిరతిని, దానగుణాన్ని పెంపొందించడం అన్నది ఈ బక్రీద్ పండుగ ఉద్దేశం। وتخرج الحي من الميت وتخرج الميت من الحي وترزق من تشاء بغير حساب اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب اللهم ربنا إنك جامع الناس ليوم لا ريب فيه إن الله لا يخلف الميعاد اللهم ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين اللهم إنك عفو كريم تحب العفو فاعف عنا يا كريم واعف عنا يا كريم واغفر لنا يا رحيم أنت مولانا فانصرنا على القوم الكافرين اللهم ربنا تقبل منا إنك أنت السميع العليم الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين इसका अजर सवाब सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम को इनायत फरमा। आप सल्लल्लाहु अलैहि वसल्लम के वास्ते से 1,000 मजमाइन को पहुँचे खुलफाए राशिदीन, अहले बैत अतहार, उम्महातुल मुमिनीन, अज़वाजे मुतहरात, सादाते इकराम, शुहदाए करबला रिज़वानुल्लाहि ताला अलैहि मजमाइन को पहुँचे। हमारे माँ बाप को बख्श दे, उनके दिल में दीन की मोहब्बत डाल, ईमान में ज़्यादती अता फरमा, हमेशा तेरे जिक्र में लगे रहने की तौफीक अता फरमा। हमारे माँ बाप को शिफाए कामिला समीन, रिश्तेदारों की मग़फ़िरत फरमा। मरहुमीन अहलना हबीबना नबीना मौलाना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि व बारिक व सल्लिम। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। आप सबको ईद मुबारक। जो आज ईद में हमना जो है मैट फ्री होने सप्लाई करे हैं सलीम साहब, उनको बहुत बहुत शुक्रिया अदा करते हैं। सलीम साहब रमजान में भी हमना फ्री होने मैट डाले हैं, बहुत बहुत शुक्रिया उनको। वैसा म्यूनसिपालिटी वाले बहुत हेल्प करे हैं झाड़ने के लिए, सभी सफाई के लिए, उनको भी बहुत बहुत शुक्रिया अदा करते हैं। బస్టాండ్ సెంటర్లో టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు।
టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో ప్రజాసేవకు కొత్త నిర్వచనం ఇచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే గొప్ప సిద్ధాంతంతో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కు, పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన మహానుభావుడిగా ఎన్టీఆర్ చిరస్మరణీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, పార్టీ జిల్లా కార్యదర్శి గోపు సత్యనారాయణ, నియోజకవర్గ అబ్జర్వర్ అనిల్, క్లస్టర్ ఇన్ఛార్జి పల్లపాటి సుబ్రహ్మణ్యం, లోగిశెట్టి స్వామి, పివి ఫణికుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్కి ఘన నివాళులర్పించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సారథులకు, బందరు ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అభినందనం, శుభాభివందనం. రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టి ఏమి సాధించాడని సింహావలోకనం మనం చేసుకున్నట్లయితే రామారావు గారు వచ్చిన తర్వాతే పెన్షన్, వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వ్యవసాయ కూలీ పెన్షన్ అనే సంక్షేమ కార్యక్రమం భారతదేశంలో ప్రప్రథమంగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. అంతేకాదు పేదవాళ్ళకి ప్రతివాడు కూడా గతంలో తాటాకు కొంపలుండి, తాటాకు పాకలుండి, అటువంటి వాళ్ళకి శాశ్వతంగా పక్కా గృహ నిర్మాణం చేసిన ప్రప్రథమ రాజకీయవేత్త నందమూరి తారక రామారావు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన బాటలోనే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు యువతకు బ్రహ్మాండమైన ప్రోత్సాహాలు ఇచ్చి రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా మనం ఎన్నో చూసాం. కాపు కార్పొరేషన్ ద్వారా, బీసీ కార్పొరేషన్ ద్వారా మరి అనేక మందిని విదేశాలకు విదేశ విద్య సాయం చేసినటువంటి మహోన్నత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. రామారావు గారి అడుగుజాడల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మరి ఈ రోజున అనేక వేల పరిశ్రమలు తీసుకొచ్చి 22 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టగలిగిన నేర్పరి నారా రామారావు గారి జయంతి సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఆయనకి పూలమాల వేసి నివాళులర్పించినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన పేదవాడికి పిట్టెడు అన్నం పెట్టాలి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి అనే ఉద్దేశంతో ఆ రోజున ఆయన పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి రామారావు గారు ఈ రోజున ఈ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన పట్టుదలతో పనిచేస్తున్నారు. అలాగే మనకు కృష్ణా డెల్టా చిరకాల వాంఛ పోలవరం ప్రాజెక్టు కూడా 2027 నాటికి పుష్కరాల ముందే ఓపెన్ చెయ్యాలని చెప్పేసి ఆయన పట్టుదలతో ఉన్నారు. అలాగే మనకు మచిలీపట్నం పోర్టు కూడా 2026 ఎండింగ్ కానీ లేకపోతే 27 జనవరి ఫిబ్రవరిలో కానీ ఓపెన్ చేయాలని అలాగే మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కూడా భారీ ఎత్తులో జరుగుతుంది. దాదాపు 11 క్లస్టర్లో ప్రతి డివిజన్ నుంచి ఒక్కొక్క 7 డివిజన్ల నుంచి ఒక క్లస్టర్ చొప్పున 11 క్లస్టర్ చొప్పున బందర్లో 11 చోట్ల మహానాడు కార్యక్రమం జరుగుతుంది. మహానాడు మన మచిలీపట్నంలో ఇంత భారీ ఎత్తున జరగడం మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడి గురించి ఆలోచించి పేదవాడికి పట్టిన అన్నము, ఉంటాకి గృహము, అలాగే కట్టుకుంటాకి బట్టలు అనే నినాదంతో పార్టీ పెట్టి దాదాపు 40 సంవత్సరాలుగా పార్టీ చెక్కు చెదరకుండా ఇవాళ కార్యకర్తల పార్టీ ఏదైనా ఉంటే భారతదేశంలో మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే భారతదేశంలో 9 నెలల కాలంలోనే అత్యంత
మెజార్టీతో 2 సార్లు కూడా 3 సార్లు కూడా ఎప్పుడు కూడా చెక్కు చెదరకుండా గెలుచుకుంటూ వచ్చాడు అన్న నందమూరి తారక రామారావు గారు. కుల మతాలకు అతీతంగా ఇవాళ భారతదేశంలో ఇన్ని కులాలు ఉండగా కలుపుకొని వెళ్తూ మన తెలుగువాడి పండగ మన మహానాడుగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మనం ఏదైతే ప్రణాళిక రూపొందించి మన మహానాడులో తీర్మానం చేసుకుంటున్నామో జరిగిన పనులు కానీ జరగబోయే కానీ మహానాడులో తీర్మానం చేసుకుని ఆ సంవత్సర కాల పరిమితిలో ఇది అయినాయి అవునైనవి కూడా చర్చ చేసుకుంటూ ఇవాళ ఎమ్మెల్యేలు కానీ ప్రతి నియోజకవర్గం అలాగే కార్యకర్తలకి ఇవాళ సభ్యత్వం కార్డు కట్టి 5 లక్షల రూపాయలు ఇవ్వడం కావాలంటే ఏ పార్టీ లేదు, ఇవాళ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే యాక్సిడెంట్లో చనిపోయినాయి కానీ ఏదన్నా కార్యకర్త ఎవరన్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం మే నెలలోనే కేవలం 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని సిఐటియు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవచైతన్య ఆటో యూనియన్ కార్యాలయం వద్ద వారు మాట్లాడుతూ లీటరుకు దాదాపు 10 రూపాయల వరకు ధరలను పెంచడం వల్ల ఇప్పటికే అనేక రకాల భారాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్ ధరల పెంపు వల్ల రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని, ఇది సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని నెల ఈఎంఐలు కడుతూ జీవనం సాగిస్తున్న ఆటో కార్మికులు ఈ ధరల పెరుగుదల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రస్తుతం వారికి సరైన కిరాయిలు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలోనే ఇంధనంపై అనేక రకాల పన్నులు విధిస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం ధరలు పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మరియు పన్నుల భారాన్ని తగ్గించి సామాన్య ప్రజలను, కార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు బోరా సుబ్రహ్మణ్యం, చీకటి రాజేశ్వరరావు, చిరువోలు జయరావు తదితర ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 రోజుల వ్యవధిలో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు, సిఎన్జి గ్యాస్ ధరలు కూడా పెంచడం జరిగింది. ఇది మోటార్ ఫీల్డ్ మీద అనేకమైన విధాలుగా భారాలు పడతాయి. అలాగే సామాన్య ప్రజలకు కొనుగోలు ధరల మీద కూడా దీని ప్రభావం కనపడుతుంది. దీంతో ఆర్థికంగా ఇదైపోయి ఉన్న ప్రజానికానికి ఆర్థిక వనరులు లేక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మోడీ గతంలోనే ఇది ప్లాన్ చేసుకుని ఉన్నాడు. కానీ ఈ మధ్యకాలంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగడం వల్ల కాస్త వెనక తగ్గి 5 రాష్ట్రాల ఎన్నికల అవుతం ఆలస్యం ఈ పెంపులు మొదలెట్టారు. ప్రజల మీద అనేక రకాలైన భారాలు మోపుతున్నాడు. దీన్ని మేము సిఐటిగా మేము ఖండిస్తున్నాం. ఈ రోజున ఢిల్లీలో 99 రూపాయల 51 పైసలు ఉంటే ఇవాళ కృష్ణా జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో 117 రూపాయల డీజిల్ ధర పెట్రోల్ ధర అమ్ముతున్నారు. ఇది ఎంతవరకు ఇది ఉంది? ఎందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఇది చేసుకోవట్లేదు? ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా మోడీకి సలాం చేస్తూ మోడీకి మోకరిల్లుతుందే తప్పితే ఈ ప్రజల స్థితిగతులను ఇది చేసుకోవట్లేదు. దీన్ని మేము ప్రజా సంఘాలుగా ఆటోమేటిక్గా మొత్తం ప్రజా వ్యవస్థ అంతా కూడా అన్ని రేట్లు కూడా నిరంతరం రోజు ప్రజలు వాడుకునే ప్రతి వస్తువు మీద కూడా ఛార్జీలు పెరుగుతాయి. ఇది పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత, ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడి చేసిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా అత్యంత దిగుమతిదారైనటువంటి 90% చమురు మీద ఆధారపడి ఉంది. ఈ చమురు ఆధారపడినటువంటి దేశంలో 3వ అతిపెద్ద దేశంగా భారతదేశం ఉంది. ఇది మోడీ ప్రభుత్వం ముందు చూపు లేపడం వల్లే ఈ తీవ్రమైన సంక్షోభం ఈ రోజున వచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటికి నిపుణులు చెప్తా ఉన్నారు, ఇప్పుడు పెంచింది సరిపోదు, ఇంకా దాదాపు లీటర్కి మొత్తం 8 రూపాయలు పెంచాలని చెప్పి, పెంచితేనే ఈ లోటు పూడ్చుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి మన ద్రవ్యోల్బణం తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో పడేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇప్పుడు మన గోదావరి బేసిన్లో ఉన్నటువంటి చమురు నిక్షేపాలు రిలయన్స్ వాడికి ఇచ్చారు. రిలయన్స్ దారదత్తం చేసింది. కానీ మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కనీసం మనకి రాష్ట్రంలో రావాల్సిన వాటాను కూడా అడగట్లేదు. అట్లాగే మన పక్కన మనకి జిల్లాలో పామర్లో కూడా చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలను కూడా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కేంద్రంగా ఉన్నటువంటి ఓఎన్జీసీకి ఇవ్వకుండా వేదాంతం కంపెనీకి కట్టబెట్టాలని చెప్పి జరుగుతూ ఉంది. అది తమిళనాడులో పెద్ద రక్త చరిత్ర ఉన్నటువంటి వేదాంతం కంపెనీ. దానికి
రాష్ట్రాల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఈ మే నెలలోనే దాదాపు 10 రోజుల్లో 4 సార్లు మరి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం జరిగింది. సుమారుగా లీటర్కి 10 రూపాయలు, గతంలో ఉన్న దానికంటే 10 రూపాయలు పెంచడం జరిగింది. ఇప్పటికే అనేక రకమైన భారాలు పడి మరి ఈ రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈరోజు మరి డీజిల్ పెట్రోల్ పెడతాం, రవాణా ఛార్జీలు తద్వారా పెరగడం వల్ల ప్రజలపై అనేక రకాల భారాలు పడతా ఉన్నాయి. ఈరోజు ఆటో కార్మికులకు సంబంధించి అప్పులు చేసి ఆటోలు ఈఎంఐలు కడుతూ ఈరోజు నడుపుతున్న పరిస్థితిలో ఈరోజు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే కిరాయిలు లేని పరిస్థితి కాబట్టి పెంచిన పెట్రోల్ డీజిల్ రేటు వెంటనే తగ్గించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో లీటర్ పెట్రోలు అనేక రకాల ట్యాక్సులతో ఈరోజు ఇస్తా ఉన్నారు. అన్ని చోట్ల తగ్గింపే, కానీ ఈ రాష్ట్రంలో మరి ఈ దేశంలోనే డీజిల్ పెట్రోల్ రేట్లు పెంపు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక ట్యాక్సులు వేస్తూ ఉంది. ఈ ట్యాక్సుల రూపంలో ఈ రాష్ట్రంలో తగ్గించుకుని ప్రజలకు ఉపశమనం కల్పించాల్సింది లేదు, కానీ మరి భారాలు వేస్తా ఉంది. ఏదో కళ్ళబోలి కబుర్లు చెప్తూ ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు సైకిల్ మీద తిరుగుతూ మేమేదో దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు ఒక ఫోన్ రీఛార్జి 350 రూపాయలు, కానీ ఈరోజు మంత్రి 900 రూపాయలు తీసుకుంటాడు రీఛార్జికి సంబంధించి. వాళ్ళ జీతాలు తగ్గించుకుని ప్రజలపై భారాలు పడుకోకుండా మరి కాపాడాల్సిన పరిస్థితి పోయి ఈరోజు మేము సైకిల్ మీద. పెడన పట్టణ మరియు మండల పరిధిలో మహానాడు కార్యక్రమం 2వ రోజు కొనసాగుతోంది. పెడన పట్టణ మరియు మండల పరిధిలో 2వ రోజు మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. పట్టణంలోని తోటమూల సెంటర్లోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో మరియు మండల పరిధిలోని పెనుమల్లి, నందమూరు గ్రామాల్లో 2వ రోజు మహానాడు కార్యక్రమం జరిపారు. టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు, మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. పెనుమల్లి, నందమూరు గ్రామాల్లో జరిగిన మహానాడు కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి, చిత్రపటాలకు వేణుగోపాలరావు, పట్టణ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించగా మండలంలో మండల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి పేద ప్రజలను దోచుకుని ఎక్కడ నెట్టేస్తే ఆ రోజు సినిమా రంగంలో ఉన్న నందమూరి తారక రామారావు గారు ప్రజలకైతే ఏం మేలు చేస్తే బాగుంటుందని చెప్పి పసుపు జెండా స్థాపించి తెలుగుదేశం పార్టీని పునర్నిర్మించి పేద ప్రజలకు మన అందరికి పంచిపెట్టి కూడు గూడు నీడ అనే నినాదంతో ఈరోజు తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ పంచితే ఆ పార్టీని మళ్ళీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దశ తెలుగు జాతిని దిశల వ్యాప్తి చెందుతూ వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి పాత్రలు నడిపిస్తూ ఈరోజు ఎవరన్నా పేదలు ఉంటే వాళ్ళ అనేక ఎవరు అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ఈరోజు పేదల కష్టాలు ఉంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పేదలకు అన్నం దొరకని రోజుల్లో కిలో 2 రూపాయల బియ్యంతో పాటు పేదలకు, మహిళలకు ఆస్తి హక్కుల్లో సమాన భాగంగా పనిచేయడమే కాకుండా ఆ రోజు విఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి పెడనపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి బస్టాండ్ చేపల్లో చేపల్లో జెండా ఆవిష్కరించడం జరిగింది. అలాగే మరి మఠం వీధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి అన్నగారి విగ్రహానికి మరి పూలమాలల గురించి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజున మరి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం మూలంగానే ఇవాళ బడుగు బలహీన వర్గాల వారికి, బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి మరి ఉన్నతమైన రాజకీయ పదవులు అనుభవించాలన్నా ఇవాళ ఇన్ని వర్గాల వారికి న్యాయంగా ఈ రోజున ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో మరి ఉన్నతమైన స్థితికి ఎదిగారంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టడం మూలంగా అని చెప్పి సంఘంగా తెలియజేసుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాలలో 2వ రోజు ఘనంగా నిర్వహించారు. 3 స్తంభాల సెంటర్లోని ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు 2వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన నేతలు పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్చువల్ స్క్రీన్ ద్వారా మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా వీక్షించారు. మహనీయుడు నందమూరి తారక రామారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నిర్విరామంగా కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోటమర్రి బాబాప్రసాద్, దెంటుకుర్తి సుధాకర్, గోకుల్ శివ, లంకిశెట్టి నీరజ, పొప్పాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన పట్టణాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మొదటి రోజు నిన్న వైభవంగా జరిగింది. ఈరోజు 2వ రోజు ఎన్టీ రామారావు గారి జన్మదినం. ఈరోజు మరి సమాజమే దేవాలయం,
ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా ఈ పార్టీని ఒక మంచి సంకల్ప బలంతో ఆ రోజు నందమూరి తారక రామారావు స్థాపించారు. నేటి వరకు కూడా మరి ఎంతోమంది నాయకులు తయారయ్యారు ఈ పార్టీలో, ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు ఈ పార్టీలో. ఈ పార్టీ ఎంతో వైభవంగా నడుస్తుంది. వాళ్ళ పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం పెట్టే రాష్ట్రం ఏదన్నా ఉందంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మరి మన చంద్రబాబు గారి నాయకత్వంలో వాళ్ళు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ భోజనాలు ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు కళల్ని నెరవేర్చారు. మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించింది ఎన్టీ రామారావు గారే. అనేక సంక్షేమ కార్యక్రమాలు, వృద్ధాప్య పెన్షన్ని మొదలుపెట్టింది మరి ఎన్టీ రామారావు గారే. కాబట్టి చంద్రబాబు గారు ఆయన వారసత్వంలో మరి అట్లాగే లోకేష్ గారు కానీ వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున చేస్తున్నారు. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా నందమూరి తారక రామారావు గారు వారి యొక్క జన్మదినం ఈరోజు. అదేవిధంగా మహానాడును కూడా ఈ రోజుకు తిక్కకాల చేసుకుంటున్నాం మనం. నిజంగా 1982 తర్వాత పేదరిక నిర్మూలన కోసం స్వర్గీయ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, వారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పేదరికం అనేది లేకుండా, ముఖ్యంగా తిండి 2 రూపాయలకి బియ్యం, గూడు ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశం, అట్లాగే పెన్షన్లు, అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా గౌరవంగా మహిళల్ని గౌరవించడంలోనూ మొదటి స్థానంలో ఉన్నటువంటి వారి యొక్క తీర్మానాలు, నిర్ణయాలే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పేదరికం లేకుండా అందరం కూడా సుఖ సంతోషాలు జీవిస్తున్నాం. కాబట్టి వారి యొక్క జన్మదినాన్ని వాళ్ళ మహానాడుగా కూడా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని, వారికి మనం ఇచ్చేటువంటి నివేదనలు ఇవేనని వారికి తెలియజేస్తూ. నటసార్వభౌమ డాక్టర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు అండి. ఈరోజు మహానాడులో ఇలా అద్భుతంగా చేస్తున్నాం. మేము అందరం కూడా 8వ క్లస్టర్ పుప్పాల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో బొడ్డు శ్రీని గారు, వెంకటస్వామి గారు అందరూ నిలబడి, సుధాకర్ గారు, రాంబాబు గారు, అందరూ గోకుల శివ గారు అందరూ కూడా నిలబడి చాలా బాగా చేస్తున్నారండి వాళ్ళ ఆయన పుట్టినరోజు వేడుకలు. మేమందరం కూడా చాలా ఆనందంగా హాజరవుతాం. మహానాడు అంటేనే మా అందరికీ పెద్ద పండుగ. ఇంట్లో పండుగలు మాకు పండుగలా అనిపించవండి. మహానాడు అంటేనే మాకు చాలా గొప్ప పండుగగా అనిపిస్తుంది. పసుపు పచ్చదనం, మాకున్న ఆశయాలు, భావాలు, ఆలోచనలు, ఎన్టీఆర్ గారి స్ఫూర్తి అవన్నీ కూడా ఈరోజు మాకు మా మనసుల్లో బాగా నిండుతాయన్నమాట. ఎన్టీ రామారావు గారు ఎంత గొప్ప ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని పెట్టారండి. ఆ మహిళలకి ఆస్తి హక్కు కల్పించారు, పద్మావతి మహిళా కళాశాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చాలామంది కూడు నీడ అని చెప్పి పేదవాళ్ళకి పెన్షన్ అని కానీ, బియ్యం అని కానీ, బట్ట చేనేత వస్త్రాలను కానీ ఇవన్నీ కల్పించింది ఎన్టీ రామారావు గారే. పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి చాలామందికి వృత్తి కల్పించారన్నమాట. ఇలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడం మా అందరికి చాలా ఆనందదాయకం. అలాంటి వ్యక్తి మరిన్ని మేము ఎప్పుడు మళ్ళీ బట్టి మా అందరికీ మళ్ళీ ఆశాజ్యోతిగా నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈశ్వర్ రెసిడెన్సీలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని 2వ రోజు హైబ్రిడ్ మోడ్లో ఘనంగా నిర్వహించారు. ఈశ్వర్ రెసిడెన్సీలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ మోడ్లో 2వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన నాయకులు, పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తలు స్క్రీన్ ద్వారా మహానాడును ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అమర కార్యకర్తల త్యాగాలు వృధా కాకుండా పసుపు జెండాను మరింత ఎగురవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పలపాటి సుబ్రహ్మణ్యం, మరకాని పరబ్రహ్మం, మరకాని సమతాకీర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమంలో ఇవాళ ఆయనకి నివాళులు అర్పించి ఆయనకి జన్మదిన పురస్కారాలని మహాఘనంగా ఏర్పాటు చేశాం. మరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో వచ్చిన 1982లో పార్టీ పెట్టి మరి ఆ రోజు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అనే నినాదంతో వచ్చిన ఆయన మరి ఈరోజు పేదరికం లేని మన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన చేసే కృషికి మేమందరం కూడా తోడ్పడతాం. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని గూడూరు మండలం మల్లబోలులో ఘనంగా నిర్వహించారు. మాజీ సీఎం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గూడూరు మండలం మల్లబోలు గ్రామంలో టీడీపీ రాష్ట్ర కమిటీ మాజీ కార్యదర్శి బోరగడ్డ కిషన్ పార్టీ పతాకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోనపరెడ్డి పెద్దిరాజులు, ముదినేని కొండ, బత్తిన వీరబాబు, బుజ్జి, తడవకొల్లు రామయ్య,
మురాళ్ల నాని, పోల నాగరాజు మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పరిశుభ్రత అనేది మున్సిపాలిటీ బాధ్యతే కాకుండా పౌరులందరి నిత్య జీవితంలో భాగం కావాలని డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ అన్నారు. పరిశుభ్రత అనేది కేవలం మున్సిపాలిటీ బాధ్యతే కాకుండా పౌరులందరి నిత్య జీవితంలో భాగం కావాలని డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ పేర్కొన్నారు. 8వ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో కర్రి మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో బండి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 కిలోమీటర్ల మేర క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పట్టణాలను చెత్తరహితంగా పరిశుభ్రంగా మార్చడానికి చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమమే ఆపరేషన్ క్లీన్ స్వీప్ అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 123 అర్బన్ లోకల్ బాడీస్ సహా మచిలీపట్నం పరిధిలో కూడా ఈ 4 వారాల ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కొనసాగుతోందని, పరిశుభ్రత అనేది కేవలం మున్సిపాలిటీ బాధ్యతే కాకుండా పౌరులందరి నిత్య జీవితంలో భాగం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం దీన్ని చేపట్టిందని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గడ్డం రాజు, కొట్టే వెంకట్రావు, తోట భాస్కర్, శాయన శివయ్య, సనక భాస్కర్రావు, త్రిపురారి తరుణ్, సోమిశెట్టి గోపాలకృష్ణ, కర్రి ప్రకాష్, కర్రి శ్యామ్, బొత్సు వెంకన్నబాబు, పట్నాల చంటి, జనసేన పార్టీ నాయకులు, సైనికులు, 8వ డివిజన్ ప్రజలు, ఆర్టీసీ కాలనీవాసులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం 8వ డివిజన్లో ఆర్టీసీ కాలనీలో మెయిన్ రోడ్డు అన్నమాట. దాంట్లో బాగా వాళ్ళకి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించి నిన్న ఈ రోజున పొక్కలైన జేసీబీ తీసుకొచ్చి ఆ మురికాలన్నీ కూడా బాగు చేయడం జరిగింది. ఇది ఒక్కళ్ళు కాదండి, కలెక్టర్ గారికో లేకపోతే రుకుల్ రవీంద్ర గారికి, బాలసౌరి గారికి, వాళ్ళకే కాదు బాధ్యత, మన అందరికీ బాధ్యత ఉంది. ప్రజలందరూ కూడా మనది అంత మందే అనే ఉండాలి. ముందు మెయిన్ ఈ నియోజకవర్గం మందే, ఈ భూమి మందే, భారతదేశం మంది. మనందరం కూడా శుభ్రంగా బయట పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడ పడితే పడేసేస్తున్నారు. అలా పడేస్తాం వల్ల ఏమవుతుంది, చెత్త ఎక్కువైపోతుంది. అలా కాకుండా మీరు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పక్కన పెడితే మున్సిపాలిటీ వాళ్ళు వేసుకెళ్ళిపోతారు. అదే కాకుండా మన ఇంటి ముందు తీసుకొచ్చి చెట్లు గిట్లు కొట్టేసి ఇష్టమైన పడేసేస్తారు. అలా కాకుండా మనంతా మనం పక్కన పెట్టుకుని ఒక ట్రాక్టర్ పిలుచుకొని బయట పడేయాలి. ప్లాస్టిక్ సామాన్లు కూడా ఎక్కడికెక్కడ రోడ్డు మీద పడేయకుండా అందరూ ఉండాలి. దీనికి సహకరించిన 8వ డివిజన్లో పెద్దలు, మరి గౌరవనీయులు చాలామంది గుడి కమిటీ సభ్యులు, బాసరావు, అలాగే కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మన ఇంట్లో చెత్త మున్సిపల్ శానిటేషన్ వర్కర్లు ఏ రోజుకి ఆ రోజు ఇస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు. కానీ ఆ ఇంటి పక్కనో ఆ సెంటర్స్లోనో ఆ డ్రైనేజీ దగ్గర ఏదో కవర్ తీసుకెళ్ళి చెత్తలో తీసుకెళ్ళి పడేస్తున్నారు. దయచేసి మన ఒక వార్డే కాదు, అందరు ప్రజలందరూ కూడా దీన్ని మన బాధ్యతగా మన వాడకట్టు, మన ఇల్లు, మన ఊరు అన్నట్టు నీట్గా ఉంచుకునేలాగా చేసుకోవాలని గవర్నమెంట్ని ఈ కార్యక్రమం పెట్టినందుకు మన 8వ డివిజన్లో కార్యక్రమం స్టార్ట్ చేసాం. దాన్ని చక్కగా ప్రతి ఒక్క డివిజన్లో కూడా అందరూ చక్కగా చేయాలని మన జనసేన తరఫు నుంచి, కూటమి తరఫు నుంచి కోరుకుంటున్నామండి. మన కమిషనర్ గారు ఆధ్వర్యంలో సహకరిస్తున్నారు. అదే జై జనసేన, జై కూటమి. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని నాగాయలంక తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని దేశానికి చాటి చెప్పిన మహనీయుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని పలువురు వక్తలు కొనియాడారు. నాగాయలంక తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు ఆధ్వర్యంలో పంచాయతీ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీసీ నాయకుల చేత తెలుగుదేశం జెండా వందనం చేశారు. కార్యాలయంలో గురువారం ఉదయం ఎన్టీఆర్ 103వ జయంతిని వికృతి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం బైక్పై ర్యాలీగా 2వ రోజు మహానాడు కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా నాగాలంక మండలంలో ఇక్కడ ఉన్నటువంటి మరి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ఘనంగా నివాళులర్పించేందుకు వచ్చినటువంటి అందరికీ, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు. మరి మనం పార్టీ అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి మహానాడు కార్యక్రమాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేనప్పటికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కూడా ఘనంగా నివాళులర్పించడానికి ఎన్ని పనులున్నా కూడా ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరయ్యి మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడికి ఘనమైన నివాళులర్పిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.